వెల్కమ్ టు SCN న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. 2035 నాటికి వలస మనస్తత్వాన్ని పూర్తిగా తొలగిద్దాం. రామ్నాథ్ గోయంకా లెక్చరర్ లో ప్రధాని మోదీ పిలుపు. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ్నాథ్ గోయంకా లెక్చరర్ లో కీలక ప్రసంగం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామ్నాథ్ గోయంకా లెక్చరర్ లో పాల్గొని దేశం వచ్చే 10 సంవత్సరాల్లో వలస పాలన మనస్తత్వాన్ని పూర్తిగా తొలగించేందుకు జాతీయ సంకల్పం తీసుకోవాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా రామ్నాథ్ గోయంకా బ్రిటిష్ పాలన సమయంలోనూ అత్యవసర పరిస్థితి కాలంలోనూ తీసుకున్న నిర్భయ నిర్ణయాలను నిస్సంకోచ పోరాటాన్ని మోదీ గుర్తు చేశారు. प्रासंगिक है। रामनाथ जी ने अंग्रेजों की गुलामी से डटकर टक्कर ली। उन्होंने अपने एक संपादकीय में लिखा था, मैं अंग्रेजों के आदर्श पर अमल करने के बजाय अखबार बंद करना पसंद करूंगा। इसी तरह जब इमरजेंसी के रूप में देश को गुलाम बनाने की एक और कोशिश हुई, तब भी रामनाथ जी डटकर खड़े हो गए थे। और ये वर्ष तो इमरजेंसी के 50 वर्ष पूरे होने का भी है। और इंडियन एक्सप्रेस ने 50 वर्ष पहले दिखाया है कि ब्लैंक एडिटोरियल भी जनता को गुलाम बनाने वाली मानसिकता को चुनौती दे सकते हैं। साथियों, आज आपके इस सम्मानित मंच से मैं गुलामी की मानसिकता से मुक्ति के इस विषय पर भी विस्तार से अपनी बात रखूंगा। लेकिन इसके लिए हमें 190 इयर्स पीछे जाना पड़ेगा। 1857 के स्वतंत्रता संग्राम से भी पहले वो साल था 1835। 1835 में ब्रिटिश सांसद थॉमस बेबिंगटन मैकाले ने भारत को अपनी जड़ों से उखाड़ने के लिए एक बहुत बड़ा अभियान शुरू किया था। उसने ऐलान किया था, मैं ऐसे भारतीय बनाऊंगा, वो दिखने में तो भारतीय होंगे। డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపింది. దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మొదటి 3 రోజులు 300 శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15,000 నుండి 300 దర్శన టికెట్లు, 1000 రూపాయల టికెట్లు, శ్రీవాణి దర్శన టోకెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తున్నట్లు చెప్పారు. విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకన్ల చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మీకు ఇంకేమన్నా డీటెయిల్ ఇవన్నీ కూడా కావాలంటే మేము దీన్ని ఒక నోట్ లాగా తయారు చేసి మీడియాకి ఇవ్వటం జరుగుతుంది. అది అడిషనల్ ఈవో గారు మీకు అందజేస్తారు. ఈ నెల
27వ తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి భూమి పూజ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమరావతిలో అక్కడ మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. ఫౌండేషన్ వేస్తున్నారు. దానికి కూడా ఈ సమాచారాన్ని కూడా భక్తులందరికీ చేరవేయాలని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇకపోతే ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది. ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది. దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే రెజల్యూషన్ చేసామో దీన్ని ఈ కాపీ మీకు ఒక 1-2 అవర్స్లో మీ మీడియాకి అడిషనల్ ఈఓ గారి ఆఫీస్ నుంచి మీకు వస్తాయి. దాన్ని మీరు కూలంకషంగా చూసి దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా దర్శనాల గురించి ఏమన్నా ఉంటే మరి మీరు అడిగితే మీకు సమాధానం చెప్తాం. ఈ దర్శనాల్లో టైమింగ్స్ కానీ వాటి గురించి కానీ భక్తులకు ఏమన్నా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డిని అరెస్టు చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేయడం ఏంటి అంటూ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. మార్నింగ్ 7 to 8 మధ్యలో వచ్చారండి. ఒక 4 మెంబర్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి. కింద ఎంతమంది ఉన్నారో తెలియదు. వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే. తర్వాత లేదు నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. మళ్ళీ తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు. వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోను 2 ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా ఇష్యూ చేయొద్దు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, అది మీకే మంచిది కాదు అన్నట్టు చెప్పారు. లాస్ట్కి కొంచెం సేపు వాదించిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చేతికిచ్చేసి వెళ్ళారు. అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళారు. అది ఏ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపత్రి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నాము, అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. ఎందుకు తీసుకెళ్తున్నాం, అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కారణాలు ఏమైనా చెప్పారా మీకు? ఎక్స్లో పోస్ట్ పెట్టారు, ఒక సిఐ చనిపోయాడు కదా, దాని గురించి ఒక 2 days బ్యాక్ మీరు ఎక్స్లో పోస్ట్ పెట్టారు, దాని గురించి వచ్చాము, వేరే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు. నాకు ఈవెన్ ఫోన్లో కూడా ఏం చూపించలేదండి నోటీస్, ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు. మీ పేరండి? నా పేరు హరిత అండి. ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు ఇక్కడికి? 7 to 8 మధ్యలో వచ్చారండి. 7:50 అరౌండ్ ఆ టైం. వీరులపాడు మండలం బజార్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయ్ ప్రతాప్ రెడ్డి ఈ రోజు వీరులపాడు మండలంలో జుజ్జూరు గ్రామంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి. హాస్టల్లో ప్రస్తుతం 48 మంది విద్యార్థులు నివసిస్తున్నారు. హాస్టల్లో కల్పిస్తున్న వసతులు చాలా బాగున్నాయని, ఏర్పాట్లపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారని చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. హాస్టల్లో అందిస్తున్న ఆహారం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు జీరా రైస్ కు బదులుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవ్వాలని కోరారు. హాస్టల్ వార్డెన్ పివి రామరాజుతో చైర్మన్ మాట్లాడుతూ పిల్లలకు ఇదే విధంగా మంచి నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. భోజనం నాణ్యతపై రాబోయే 16 నెలల పాటు తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని విజయ్ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ 65 గ్రాముల ఒక పిల్లడికి 35 గ్రాముల ఒక పిల్లడికి ఇవ్వడం అనేది మనకి ఇద్దరు పిల్లలు ఉండేవాడికి వాడు చిన్నది ఒకటి పెద్దది ఇచ్చేవాళ్ళు ఒప్పుకోరు, ఇంట్లో కొట్లాడతారు. నాకు నీకు సన్నది పెట్టినా అట్లా మనకి ఏంటంటే అట్లా సిచ్యువేషన్. అప్పుడు మనము
నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు మన జుజ్జూరు వీరులపాడు మండలానికి సంబంధించిన ఒక బీసీ ప్రీ మెట్రిక్ స్కూల్, అంటే ఇక్కడ చదువుకొని ఇక్కడ నివసిస్తూ పక్కన స్కూల్లో చదువుకుంటారు అన్నమాట. ఇక్కడ ఉండే ఈ పిల్లల హాస్టల్కి రావడం జరిగింది. బాగున్నాయి ఇక్కడ అన్ని వసతులు, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అన్ని విధాల ఇక్కడ ఉండే వార్డర్స్ అయితేనేంటి, బీసీ సంబంధించిన అధికారులందరూ కూడా మంచిగా వాళ్ళకు అన్ని అందిస్తూ ఉన్నారు. వీఆర్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఆల్సో. అది ముఖ్యంగా చిన్నపిల్లలండి, వీళ్ళకు సక్రమంగా మెనూ ప్రకారం ఇవ్వాలా, మెనూ డిబేట్ కాకుండా అనేది ముఖ్య ఉద్దేశం. ఇక్కడ స్కూల్ ఉంది, పక్కన ఇక్కడ మిడ్ డే మీల్స్ ఇస్తారు. స్కూల్ కూడా దాదాపు 302 మంది పిల్లలు ఉండే స్కూలు. ఇక్కడ 48 మంది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్లో పిల్లలు నివాసం ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచినీళ్ళు ప్యూరిఫైడ్ వాటర్ లేకపోవడం. ఇట్లా మేము ఎవరైనా గ్రామస్తులు చిన్నది ఒక 10,000-15,000కు ప్యూరిఫైడ్స్ వస్తాయి. అలాంటివి చిన్న ప్లే ఐటమ్స్ అడుగుతూ ఉన్నారు. అలాంటివి కూడా ప్రభుత్వం వాళ్ళకందరికీ కూడా సహకరించి అరేంజ్ చేసేదానికి మేము తోడ్పాటును అందిస్తాం. అలాగే ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ వ్యవస్థ మరియు రేషన్ బియ్యము, మిడ్ డే మీల్స్ ఇవన్నీ చూస్తుందండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. వీటన్నిటిలో కూడా సక్రమంగా జరగాలి, ఎక్కడ తప్పులు జరగకూడదు, ఎక్కడ అధికారులు కక్కుర్తి పడకూడదు, ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయంగా వాళ్ళ కడుపు నిండేటట్టుగా వాళ్ళకి అన్ని అందించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి, 9490551117. ఈ నెంబర్కు ఏదైనా వీడియోల రూపంలో ఆ తల్లిదండ్రులతో మాట్లాడించి, ప్లస్ ఆ గ్రామస్తుల్లో ఉండే యువత కానీ ఎవరైనా సరే ఇన్సెట్ తీసుకొని ఇలాంటి ఏమైనా కొన్ని మాకు దానికి వస్తే కదా మేము ఎక్కడున్నా కానీ, ఏపీ స్టేట్ ఎక్కడ తిరుగుతూ ఉన్నా కానీ దాని మీద అధికారులను పంపించి చర్యలు తీసుకుంటాం. ఏదైనా సింపుల్గా రిటర్న్లో కంప్లైంట్ పెడితే మాకు సరైన సాక్ష్యాధారాలు ఉండవు, వీడియోలు కావాలి. కొన్ని సందర్భాల్లో చాలామంది అడుగుతారు కూడా, ఈ వీడియోలు మాకు ఎట్లా అలౌ చేస్తారు అని. అట్లా కాదు, అవసరం. ఇప్పుడు నాకు మొన్న ఒక వీడియో పెట్టారు, ఒక ఊరి గ్రామస్తులు ఆ యువజన సంఘం అని చెప్పి పెట్టారు. అంటే ఆ తల్లిదండ్రులతో మాట్లాడి పెట్టారు, ఇక్కడ ఉండే మీ అబ్బాయిలు పలానా దగ్గర చదువుతున్నారు కదా, ఎలా ఉంది, భోజనాలు బాగున్నాయా లేదా, ఇలాంటివన్నీ అడిగి వాళ్ళు బాగున్నాయంటే సంతోషం, బాగాలేదని మాకు చెప్తే మేము రెక్టిఫై చేస్తాం. మంచి పెట్టించేదానికి అందరం కూడా, ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉండేది కూడా ఈ పేదలను కాపాడేదానికి, వాళ్ళకు సక్రమంగా అందించేదానికి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో గుడిమల్ల ఆలయంలో కార్తీక మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకం, మహా ఆరతి ఘనంగా నిర్వహించారు. స్వామివారి అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈవో రామచంద్రరెడ్డి మాట్లాడుతూ గుడిమల్ల ఆలయం యొక్క విశిష్టతను వివరించారు. ఉసిరి చెట్టు కింద పూజలు చేయడం ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని, భక్తుల్లో ఐక్యతను పెంపొందిస్తుందని చెప్పారు. చిన్న పెద్ద అంతా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకుల ఆధ్వర్యంలో ఉసిరి చెట్టు కింద దీప ప్రదర్శన, ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్నదాన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమః. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలోనే మొదటి శివాలయంగా పిలువబడుతున్నటువంటి శ్రీ ఆనందవల్లి దేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం కార్తీక మాసంలో భాగంగా ఈరోజు నాలుగవ సోమవారం. స్వామివారు కూడా ప్రాతకాలంలోనే మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాంశం అష్టోత్తర శతనామ హారతులను ముగించుకుని కూడా భక్తాదులందరూ కూడా స్వామివారి దర్శనానికి కూడా కొట్టుకున్నారు. అలాగే మనం ఈరోజు కార్తీక మాసంలో 4వ సోమవారం, చివరి సోమవారం అయినటువంటి కార్తీక సోమవారం రోజున సాయంత్రం కూడా మనకి ఉజ్జయిని మహంకాళేశ్వర స్వామికి మన ఆలయంలో కూడా స్థాపన చేసి, అలాగే స్వామివారు కూడా భస్మహారతులు అలాగే అన్ని ఇవ్వడం జరుగుతాయి. అలాగే మనకు లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా మన ఆలయంలో కూడా జరుగును. కావున భక్తాదులు అందరూ కూడా స్వామివారి అభిషేకాల్లో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. అలాగే స్వామివారి విగ్రహంలో కూడా విమూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షసవతారంగా ఉన్నటువంటి బ్రహ్మ, మధ్యలో కూడా పరశురాముడు, పైన మానవుని పురుషులింగా ఈశ్వరుడు. స్వామివారు కూడా స్వలింగులింగం అన్నమాట. సుమారు 2600 సంవత్సరాలకు పూర్వం నాటిది కూడా ఈశ్వరుడు. దేవాలయాన్ని కూడా చోళరాజులు
పల్లవరాజులు ఆ కాలంలో కూడా నిర్మించినటువంటి దేవాలయం. శివలింగం కూడా మనకు నవపాషాణ శివలింగం, 9 రకాల క్షమతార్థాలకు కూడిన శివలింగం అన్నమాట. ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించడం వల్ల మనకు ఆలయంలోకి ప్రవేశం కూడా దక్షిణ ద్వారం నుంచి ప్రవేశం ఉంటామన్నమాట. ఆలయం శివలింగం ఏ ఆకృతిలో ఉందో ఈ ఆలయం ఉండడం కూడా ఒక విశేషం అనమాట. 50 మంది భక్తాదులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. కార్తీక మాసం చివరి వారం అయినటువంటి సోమవారంలో కూడా మనకు అశేష జనవాహినిగా కూడా భక్తులు కూడాను సుదూర ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కానీ, తమిళనాడు కానీ, ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా మనకు కూడా దర్శనం చేసుకోవడం కూడా మనకు జరుగుతోంది. అలాగే ఇక్కడ సుదూర ప్రాంతాలు, పక్క విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి కూడా మన స్వామివారిని కూడా దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది. కార్తీక మాసం ఇంకా ఈరోజు త్రయోదశి, ఇంకొక 2 రోజుల్లో కూడా కార్తీక మాసం మనకు ముగుస్తుంది. అలాగే కార్తీక చివరి మాసంలో ఇంకొక 2 రోజులు మిగిలి ఉండడంతో కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని కూడా దర్శనం చేసుకోవాల్సింది. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో వేకుజామున మొదలైన వర్షం నిరంతరంగా పడుతోంది. స్వామివారి దర్శనానికి లడ్డూ విక్రయశాలకు వెళ్లే భక్తులు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో పిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. 2 ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులను విజిలెన్స్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అంటే మీ బస్సు అంటే ఇంకా చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో కార్తీక మాస మహోత్సవాల భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక విశ్వ బ్రాహ్మణ సంఘం వారిచే నారసములు, వీరభద్రుని ఖడ్గము, శరభ సమర్పించారు. గ్రామ పురోహితుల్లో మేళతాళముతో మహిళల బిందెలతో నీళ్లు తీసుకుని ఊరేగింపుగా వచ్చి శివలింగమునకు స్వయంగా అభిషేకములు చేశారు. ఆలయ అర్చకులు గణేష్ ఆధ్వర్యంలో 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త హనుమాన్ కే, రామభక్త హనుమాన్ కే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర, హర హర.
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలాన్ని కుదిపేసిన డ్వాక్రా కుంభకోణం. అమాయక గిరిజన మహిళలకు బీఓఏలు అయిన రావాడ, కొండబాబు, దేవుడమ్మ భార్యాభర్తలు కుచ్చుటోపీ పెట్టారు. మండలంలో ఆవురవాడ పంచాయతీ పరిధిలో కొండవీధి, పెదశారాడ, సీతబంద, పెద్ద గోరిగడ్డ గ్రామాలతో సుమారు 10 గ్రామాల్లో 14 గ్రూపులపై శ్రీనిధి, ఉన్నతి, బ్యాంక్ లింక్, CF వంటి పథకాల్లో పేద గిరిజన మహిళల పేర్లను దుర్వినియోగం చేస్తూ బీఓఏ రావాడ కొండబాబు దంపతులు మొత్తం 43 లక్షల లోన్లు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మేము ఎక్కడా లోన్లు తీసుకోలేదు, మా చేత బలవంతంగా వేలుముద్రలు తీసుకున్నారని గిరిజన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. తాము మోసపోయామని నెల రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని వాపోయారు. తమకు జరిగిన అన్యాయంపై సోమవారం నాడు జిల్లా కలెక్టర్ని కలిసి తమ గోడు వినిపించుకున్నారు. అనంతరం మాడుగుల మండల కేంద్రంలో వెలుగు ఆఫీస్ ముందు వారు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మమ్మల్ని మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని గలమెత్తారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీఎం రమణీ కుమారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు తగు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. బీఓఏలు కొండబాబు, దేవుడమ్మను సస్పెండ్ చేసినట్లు రమణీ కుమారి ప్రకటించారు. కొండవీధండి, నా పేరు రాజేశ్వర్ అండి. మా గ్రూప్ పేరు దుర్గాభవన్ అండి. మా గ్రూప్ నుంచి ఉన్నత లోన్ తీసారని సంగతి మాకు తెలియదండి. ఎవరు తీశారు? రావణ కొండవ తీసారండి. ఏపీఎం మేడం గారు చెప్పే వరకు మాకు తెలియదండి. 4,50,000 తీసుకున్నారండి. మీ గ్రూప్ 4,50,000? 4,50,000 తీసుకున్నారండి. అది ఏపీఎం మేడం గారు మాకు చెప్పారు, మనం తీసుకోలేదు మరి అంటే మళ్ళీ కంప్లైంట్ మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇద్దామనేసి వచ్చామండి. అది మరి వాళ్ళు మేము సంతకాలు కూడా పెట్టలేదు, మరి ఏ విధంగా తీసుకున్నారో అయితే మాకు తెలియదండి. రావణ కొండబాబు మీకైతే డబ్బులు ముట్టలేదు? మేమైతే ముట్టలేదండి, అసలు సంతకాలు కూడా మేము పెట్టలేదు. ఆయన ఎలా తీసుకున్నారనేది మాకు తెలియదండి. మీరు న్యాయం చేస్తారని మేము మనం మాది వసుంధర గ్రూప్ అండి. వసుంధర గ్రూప్కి 7,50,000 తీసుకోండి. శ్రీనిధి తీసుకోండి. తీసుకొని మాత్రం మాకు ఏది లేదండి. ఇప్పుడు మా బ్యాంక్ బుక్లు, మా ఉపాధి పని డబ్బులు, అమ్మకు వందనం, ఈ డబ్బులు ఏవి లేవండి. అన్నీ లాకేసాయండి. పొదుపు బుక్కు, అప్పు బుక్కు, తీర్మానం బుక్కు, మా వాడకం బుక్లు కూడా అతని చేతులు ఉంచేసుకోండి. అతన్ని నమ్మినందుకు లాస్ట్కి ఎంత పని చేసాడు, ఎంత గొంతు కోసాడండి. మీ గ్రూప్లో ఎంత? ఎన్ని లక్షలు పోతాయి? 7,50,000 అండి. ఇప్పుడు మా ఆయన మాత్రం ఇలాగ ఇంట్లో మాత్రం ఉండలేదండి. ఊరికే పోయి పంపని చెప్తాడండి. చచ్చిపోవాలో బతకాలో కొన తెలియలేదండి. తినేసింది అతను కన్నా వాళ్ళు తినకుండా ఇన్ని బాధలు పెడతామండి. ఏం చేస్తారండి? అధికారులు అందరూ కలిసి న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఏం పేరు అతని పేరు? కొండబాబు అండి. కొండబాబు అండి. అంటే మీ పేరు చెప్పి లోన్ తీస్తాడా? మా పేరు చెప్పి లోన్ తీసాడండి. మరి ఏపీ మేడం చర్యలు ఏపీఎం మేడం వీళ్ళందరూ వచ్చి చెప్తేనే మాకు తెలిసిందండి. ఇంత డబ్బు తిన్నాడని, లేకపోతే మాకు ఏది కొన్ని తెలియదండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.